అనుమతి తీసుకొని వెళ్ళడానికి ముందుగా మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు, పుట్టుకతో ఎవరు శూద్రులు కాదు. ఎవరైతే సమసమాజ నిర్మాణం కోసం అందరం కూడా సమానమైనటువంటి హక్కులు సాధిస్తూ బతకాలని అనుకుంటామో వారే నిజమైనటువంటి బ్రాహ్మణులు. ఎవరైతే ఈ సమాజంలో అందరూ సమానంగా బతకాలి, అందరి హక్కుల సాధన కోసం అందరూ హక్కులను సాధించి అందరూ కూడా సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడాన్ని ఆశించిన వారే నిజమైనటువంటి బ్రాహ్మణులు. అందుకని అందరం కూడా నిజంగా సిద్దిపేట నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా గతంలో కేసీఆర్ గారు కానీ, ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ మొట్టమొదటిసారి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కూడా నేను వారితో ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి హరీష్ రావు గారి యొక్క సహకారంతో ఇంత మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నిజంగా ఈ నియోజకవర్గంలో అందరి అభివృద్ధిని కాంక్షించేటువంటి నాయకుడు హరీష్ రావు లాంటి గొప్ప నాయకుడు ఉండడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వాస్తవంగా వారు ఈ రోజు రావాల్సింది, కానీ అత్యవసరమైనటువంటి సమావేశం ఉండడం వల్ల వారు రాలేకపోయినారు. వారు ఎక్కడున్నా వారి మనసు మాత్రం నరసాపూర్లోనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఇప్పుడే రాజనర్స్ గారికి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. అంటే నిజంగా ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశించేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ముందు కూర్చున్న మా అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా ముందుగా జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే కొన్ని కులాలకు చుట్టం కాదాయన, అందరికీ చట్టం తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని అందరూ జై భీమ్. అంబేద్కర్ కొన్ని కులాలకే లీడర్ కాదాయన. ఈ మాట కొందరికి నచ్చకపోతే ప్రాబ్లం నాది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదు, నీది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనే తెలుసు. అలా తెలిసినట్టయితే రాజ్యాంగం రాసింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీకు కొంచెం కూడా తెలియదని చెప్పుకోవాలి. కొన్ని రూల్స్ చెప్తాను నేను. ఈక్వల్ పే, మెటర్నిటీ బెనిఫిట్స్, ప్రాపర్టీ రైట్స్, 8 hours వర్క్ రూల్, మినిమం వేజెస్, ఇవన్నీ ఇక్కడున్న కొంతమంది కూడా తెలీదు. ఇవన్నీ రూల్స్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన రూల్స్ కాదు. ఇవి ఈ దేశంలో రెక్కలు విరిచి దొక్కలు ఎండిన బతుకుల్లో బుక్కెడు బువ్వ పెట్టడానికి చట్టం తీసుకొచ్చింది మన బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ జై భీమ్. మహిళల హక్కుల కోసం పోరాడినప్పుడు అది ఒక దళితుల సమస్య కాదు, ప్రతి ఆడబిడ్డ సమస్య. ఒక లేబర్ కోసం నిలబడ్డప్పుడు అది ఒక వర్గానికి చెందిన సమస్య కాదు, ప్రతి శ్రామికుడి సమస్య. అందుకే చెప్పండి జై భీమ్. ఎవరు కూడా చేతులు లేవట్టలేదు. జై భీమ్. అంతెందుకు మన ఇండియాలో ఎకానమీ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంది అని అంటే దానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ఫైనాన్షియల్ స్పైన్, ఇన్ఫ్లేషన్, స్టెబిలిటీ, ఇవన్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ది బుక్ ఆఫ్ ది ప్రాబ్లం అనే రీసెర్చ్ నుంచి పుట్టినవే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు స్టాచ్యూ దగ్గరే ఆపాలి అనుకుంటే చరిత్ర మారిపోదు. అంత పెద్ద వ్యక్తిని నువ్వు చిన్నగా చూడాలి అనుకుంటే చిన్నగా ఏది ఆయన వ్యక్తిత్వం కాదు, మన ఆలోచనలే. అంతెందుకు తెలంగాణ వచ్చింది, ఎన్నో ఉద్యమకారులు, కవులు, కళాకారులు ఉద్యమించి తెలంగాణ తీసుకొచ్చారు. ఆ తెలంగాణ తీసుకురావడానికి హక్కునిచ్చింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన సిద్దిపేట జిల్లా ఈ రోజు అగ్రస్థాయిలో ఉంది అని అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు వల్లనే. మన హరీష్ అన్న శ్రమతో ఇంత సిద్దిపేటను అగ్రస్థాయిలో నిలబెట్టారు. అంతేందుకు మంగళవారం రాగానే అందరూ స్టేటస్లలో నా పాటలు గురుగురు బొమ్మలు ఎల్లమ్మ అనుకుంటూ అందరు స్టేటస్ లో పెట్టుకుంటారు కదా. అలా పెట్టుకొని ఇక్కడ నిలబడ్డాను, మీ ముందు మాట్లాడుతున్నాను అనంటే నాకు హక్కునిచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందరూ చెప్పండి జై భీమ్. లాస్ట్ గా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, నీ కోసం జీవిస్తే నువ్వు నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం నిలబడితే నువ్వు జనాల్లో నిలిచిపోతావు. జై భీమ్.
అద్భుతమైన వర్చస్సు కదా ముఖంలో ఒక్కొక్కటి ఫోటోలు వచ్చిన వాళ్ళు అట్లా చూస్తూ ఉండిపోయే విధంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పురిటికి దిగి